హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంది అంటున్నారు. మధ్యాహ్నం ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు చర్చ అంతా మొన్న షిప్ని సీజ్ చేయడం దాని మీద గురించి జరుగుతుంది. దీని గురించి చర్చించే అవకాశం ఉందా? అవును, అంటే గతంలో మనం చూసుకుంటే లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి 15-16 తారీఖుల నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు నాన్ స్టాప్ వార్తల్లో ఉన్నారు. ఏ ఛానల్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకా వేరే న్యూస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం లేదు. తెలంగాణలో కూడా పెద్దగా న్యూసెస్ ఏం కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ చూస్తున్నారు తెలంగాణలో కూడా. ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ చూస్తున్నారు. కొత్తగా దేశంలో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తున్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యానంద్ గారు ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ పొలిటీషియన్స్ ఆఫ్టర్ మోడీ అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ పొజిషన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారేమో అని దేశవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళకంటే మీరు ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి, తెలుగు వాళ్ళకంటే కూడా బయట రాష్ట్రాల వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఏంటి సార్ కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకల్ పాలిటిక్స్ కదా. ఓకే, లోకల్ పాలిటిక్స్ వల్ల ఏంటి, అపోజిషన్ పార్టీ కూడా ఉంటుంది ఇక్కడ. మరి పవన్ కళ్యాణ్ గారికి వేరే రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీస్ లేవు కదా. ఓకే, ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తానికి వెళ్ళారు ఆయన మహారాష్ట్రలో. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి యాంటీ ఎవరు ఉంటారు? మహా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అది ఓకే. ఇక్కడ తీసుకుంటే మరి వేరే పార్టీలన్నీ కూడా అపోజిషనే కదా. బయట రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి అపోజిషన్ అంటూ చాలా చాలా మైన్యూట్ గా ఉంది, ఎక్కువ లేదు. కాబట్టి ఫ్యాన్ బేస్ బయట రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి విపరీతంగా పెరుగుతుందని చెప్తంలో సందేహం లేదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్, ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు. కలిస్తే ముఖ్యంగా మాట్లాడుకునే విషయాలు నాకు తెలిసి, ఒకటి కాకినాడలో జరిగే అరాచకాలు, వెంటనే ఈ స్మగ్లింగ్ ఏదైతే ఇది డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ లో ఇవన్నీ కూడా పబ్లిక్ పీడిఎస్ అంటారు. ఇవన్నీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ లో ఈ రైస్ ని ఏదైతే ₹2 రైస్ ని గవర్నమెంట్ 30 రూపాయలకో 40 రూపాయలకో కొని మళ్ళీ జనాలకి ₹2కి పంచుతూ ఉంటుంది. అంటే ఇందులో గవర్నమెంట్ ఎంతో లాస్ తీసుకుంటుంది. అట్లాంటి గవర్నమెంట్ ఎంతో లాస్ తీసుకున్న రైస్ని వీళ్ళు మళ్ళీ బ్లాక్లో ₹2కి ఎవరు కొంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ₹10 రేషన్ షాపుల నుంచే డైరెక్ట్గా కొనుక్కొని పాలిష్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కిలో ₹70 అమ్ముతున్నారని మనకు తెలుస్తుంది. మరి ఇది ఎంత అన్యాయం ఇది? అసలు ఇట్లాంటి వ్యాపారాలు కూడా చేసి జనాలు వాళ్ళ మీద కూడా బతుకుతున్నారంటే శవాల మీద పేరాలు ఏరుకునే టైప్ ఇల్లు. పవన్ కళ్యాణ్ గారు గతంలో వాగ్దానం చేశాడు ఆయన ఒకటి, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు, ద్వారంపొడి నీ అన్యాయాలను నేను ఇంకా వదలను, నీ అన్యాయాల్ని నేను పట్టుకొని నిన్ను రోడ్డు మీదకి ఈడ్చకపోతే నా పేరే పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు అని బల్లగొద్ది గట్టిగా చెప్పారు. మర్చిపోయారా మీరు అది? ఇప్పుడు అది ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు అది ప్రూవ్ చేస్తున్నాడు ఆయన. కాకినాడలో మరి 9 కిలోమీటర్లు ఒడ్డు నుంచి 9 కిలోమీటర్ల అవతల ఉంది ఆ షిప్. 9 కిలోమీటర్ల అవతల ఆ షిప్ ఉంటే దాని డెప్త్ ఎంత ఉంటుంది? ఎన్నో వందల కిలోమీటర్లు ఉంటుంది దాని డెప్త్. అవునా? మరి అంత దూరం ఈయన బోట్లో వితౌట్ ఎనీ సెక్యూరిటీ, కేవలం నాదెళ్ల మనోహర్ గారు ప్లస్ ఒకరిద్దరు సిబ్బంది తప్ప ఆ బోట్లో ఆ షిప్కి వెళ్తే ఆ షిప్లో ఎంతమంది ఉండొచ్చు? ఆ షిప్లో ఏమైనా ఉండొచ్చు. ఆయనే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎక్స్ప్లోజివ్స్ ఉండొచ్చు, కసబ్ లాంటి తీవ్రవాదులు ఉండొచ్చు ఇందులో. ఎవరికి ఏం తెలుసు? బియ్యం అన్నది ఓకే పక్కన పెట్టండి, అసలు ఇందులో కసబ్ లాంటి వాళ్ళు ఉంటే, ఇందులో ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉంటే దేశ భద్రతకే ముప్పు కదా అని ఆయన బోట్లో నుంచి సెల్ఫీ వీడియోలో చెప్తాం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అబ్జెక్షన్ పెట్టినా నేను మాట్లాడతానని కాన్ఫిడెంట్గా చెప్తాం జరిగింది. ఇవాళ మనం తెలుగు రాష్ట్రాలు 2 కూడా గర్వపడాల్సిన పరిస్థితికి వచ్చాము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో కావాలంటే నేను మాట్లాడతాను అని ఓపెన్గా చెప్పే ఏకైక నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒకళ్ళు, అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది. ఓకే, ఆయన ఇక్కడి నుంచి మరి సెంట్రల్లో కాంగ్రెస్ లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను సెంట్రల్లో చెప్తా అంటే ఎవరికి చెప్తాడు ఆయన? కాంగ్రెస్కి చెప్పినా వేస్ట్, ఎందుకంటే పదవిలో లేరు వాళ్ళు. ఎవరికి చెప్పాలి? బీజేపీకే చెప్పాలి. బీజేపీకి చెప్తే ఈయన కాంగ్రెస్ వింటాడా? వినరు. ఈయన ఎన్డీఏలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ గెలుస్తానికి ఆయనే కారణం. అక్కడ మోడీ కుర్చీలో కూర్చుంటానికి 1% అయినా ఈయన కారణం. మరి 100% ఈయన చెప్పిన దానికి అక్కడ పవర్ ఉంటుంది కదా. అట్లాంటి నాయకుడు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే డెఫినెట్గా గర్వపడాల్సిందే. ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారో నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు ఎవరి గురించి అయినా పాజిటివ్ ట్రోల్ చేయాలంటే పోనీ ఎవరున్నారు వాళ్ళ పేర్లు రాయండి కింద.
మళ్ళీ దానికి ఏం కమెంట్స్ వస్తాయో మీరు చూడండి. ఇప్పుడు ఎవరైనా మెచ్చుకోవాలంటే వాళ్ళలో నీతి, నిజాయితీ, ఆనెస్టీ, హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ ఉండాలి కదా. మరి మీరు కింద రాయండి, పోనీ ఎవరికి ఆ పేర్లు రాయండి. కామెడీ కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు మనం, పార్టీలకు అతీతం అయినా కూడా ఆయన మంచి చేస్తాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాము. అర్థం చేసుకోవాలి. అది ఒక కామనర్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే పరిస్థితికి ఇప్పుడు వెళ్ళాం. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఇవాళ మీటింగ్ లో షిప్ గురించి ఒకటి, ఎవరు రాజ్యసభ సభ్యుడిగా ఒక్క సీట్ ఉంది రవి గారు, ఒక్క సీట్ ఉంది జనసేనకి. నా కోరిక ఏంటంటే నాగబాబు గారిని పంపించాలి. ఓకే, యాజ్ ఏ ఓటర్, యాజ్ ఎ కామన్ మ్యాన్ నా కోరిక ఏంటంటే నాగబాబు గారిని పంపించాలి. ఇక్కడ మరి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాయింట్, ఆయన బ్రదర్ కదా అని పంపించమని అనట్లేదు. ఆయన పార్టీ పరంగా ఏ రోజు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద నుంచి తమ్ముడు అని పిలిచిన దాఖలాలు లేవు. ఓకే, ఆయన ఎప్పుడు కూడా ఆయన మా పార్టీ అధ్యక్షుడు అని పిలుస్తాను తప్ప ఏనాడు కూడా ఆయన ఒక తమ్ముడు అని చూసింది లేదు. జనసేన పార్టీకి సంబంధించి ఇంట్లో తమ్ముడు, కానీ పార్టీ వరకు ఆయన ఏనాడు ఆయన్ని చిన్న తమ్ముడులా చూడ, ఎప్పుడు మా పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, బాస్ అన్నట్టుగానే మాట్లాడాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరో ఏదో అనుకుంటారు అని అనుకోకుండా నాగబాబు గారిని రాజ్యసభకి పంపిస్తే పార్టీని బలోపేతం చేసినట్టు అవుతుంది. పార్టీని అతీతంగా బట్టి మనం మాట్లాడితే జనాలకి మంచి చేసినట్టు అవుతుంది. గత కొన్నేళ్లగా ఎప్పటి నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు సరిగ్గా. ఇప్పుడిప్పుడే ఒక డైరెక్షన్లో మళ్ళీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక ఇట్లాంటి స్టెప్స్ తీసుకొని స్ట్రాంగ్గా చేసుకోవాలి తప్ప ఇంకా ఈ టైంలో మొహమాట పడకూడదు అంట నేను. ఓకే సార్, చాలా అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.